రాత్రి సిఎంఆర్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల బాత్రూమ్ పక్కన ఎవరో కదులుతున్నట్టుగా షాడో కనిపించినట్టుగా ఒక అమ్మాయి అనుమానం వ్యక్తం చేసి వెంటనే వార్డెన్ నోటీస్కి తీసుకుపోవడం జరిగారు. అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేయడం చేసే ఒక 5 వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి, అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. 5 కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకైతే ఎటువంటి వీడియోలు కనబడలేదు. అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది, యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం ఉందని చూడడం జరిగింది. ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్కు 2 రూమ్లు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. సో అనుమానానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కాంకరెంట్ గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా. ఒకవేళ అటువంటిది ఏదన్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ కాలేజు ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లేదు, అది హిడెన్ కెమెరా అనేది లేదు. అదుపులోకి తీసుకున్నారు సార్ 5 ఇక్కడ ఏమి సమాచారం అయితే మనకు రాలేదు. మనము షీటింగ్ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ కాలేజీలో ఇదే విధంగా చుట్టుపక్కల అన్ని కాలేజీలో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా విద్యార్థులకు చాలా క్లియర్ గా ఎటువంటి సమస్యలను మనం నోటీసు తీసుకురమ్మన్నాం. మా నెంబర్ కూడా అందరి అందుబాటులో పెట్టడం జరిగింది. మనకు ఎవరు కూడా చెప్పలేదు. 5 అనుమానితులు మన అదుపులోనే ఉన్నారు. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వెరిఫికేషన్ కోసం వాళ్ళంతా మన స్టేట్ కాదు, వాళ్ళు బీహార్. వీడియోలు ఏం దొరకలేదు. అంటే విద్యార్థులు ఏమంటారు వాళ్ళ అదుపులోకి తీసుకోలేదు, వాళ్ళని ఓన్లీ ఫోన్లే తీసుకుపోయారు. మళ్ళీ నేను అదుపులో ఉన్నారు అన్నాక మళ్ళీ విద్యార్థులు ఆరోపణలు చేస్తారు. ఔటింగ్ కి పంపించలేదని కేవలం ఇట్లా ఆరోపణలు చేస్తారు విద్యార్థులు అని చెప్పేసి యాజమాన్యం చెప్తుందంట. మరి ఇది అది తప్పు. నేను కూడా చూసినాను. వెనక నెగ్లిజెన్సీ పార్ట్ ఉంది. బాత్రూమ్, వెంటిలేటర్స్, అదర్స్ కు యాక్సెస్ ఉన్నవి. యాక్చువల్ గా మేము మెడికల్ కాలేజ్ చెక్ చేసినప్పుడు కాలేజీ చుట్టూ కూడా చాలా స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్ ఉన్నాయి. కానీ మేము ఇంజనీరింగ్ కాలేజీలు చూడలేదు. ఇప్పుడు చూస్తే వీళ్ళ కాలేజీలో మాత్రం వెనుక వెంటిలేటర్స్ పని వాళ్ళకి యాక్సెస్ లో ఉన్నవి. కాబట్టి అనుమానించడానికి ఆస్కారం ఉంది అక్కడ. సార్ మొత్తం మేల్ సిబ్బంది ఉన్నారా సార్? లేదు, మేల్ ఫీమేల్ ఉన్నారు. ఫీమేల్ సర్వ్ చేస్తారు, మేల్ కుక్ చేస్తారు. అంటే మీరు వార్డెన్ కి కంప్లైంట్ చేసినా సీన్ క్రియేట్ చేస్తారు, మీరే సొల్లు గారుస్తున్న వాళ్ళకి చూస్తారని నిర్లక్ష్యంగా. కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నవి. యూజువల్ గా ఏ కాలేజీలైనా ఉంటాయి. వార్డెన్లు కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు విద్యార్థులు వాళ్ళ మీద కోపంగా ఉండడం, అట్లాంటి కొన్ని యూజువల్ ఇష్యూస్ ఉంటాయి. అది ఇప్పుడు మ్యాటర్ కాదు. ఇప్పుడు ఉన్న మ్యాటర్ ఏంటంటే వీళ్ళు విద్యార్థుల ప్రైవేట్ వీడియోలు బయటకు వచ్చాయని చాలా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇప్పటివరకైతే అట్లాంటి వీడియోలు అయితే ఏమీ ఆ ఫోన్లలో మనం వెరిఫై చేసినాం. మా ఇన్స్పెక్టర్ వాళ్ళంతా వెరిఫై చేశారు రాత్రి అంతా. ఏ ఫోన్ లో కూడా అట్లాంటి అభ్యంతరకర వీడియోలు ఏమీ లేవు. క్యాటరింగ్ సిబ్బందిని చూసి మీరే సొల్లు కాలుస్తున్నారు అనే చేసినందుకు ఆమె మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ లో ఉంటే ఆమె ఎవరు వార్డెన్ మీద కూడా సేమ్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే.